ఈ ఇయర్ 2024ని మన క్రికెట్ అభిమానులు ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలామంది క్రికెటర్స్ రిటైర్మెంట్కి కారణమైంది ఇయర్ 2024. ఈ వీడియోని నేను పార్ట్స్గా డివైడ్ చేశాను, ఎందుకంటే రిటైర్ అయిన క్రికెటర్స్ యొక్క లిస్ట్ చాలానే ఉంది. ఇంకా వీడియోలోకి వస్తే ఈ ఇయర్లో ఫస్ట్ రిటైర్ అయినటువంటి క్రికెటర్ ఎవరంటే డీన్ ఎల్గర్. డీన్ ఎల్గర్ సౌత్ ఆఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్మెన్. తర్వాత రిటైర్ అయినటువంటి క్రికెటర్ డేవిడ్ వార్నర్, పరిచయం అవసరం లేనటువంటి పేరు. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు మన భారత క్రికెట్ అభిమానులు కూడా ఎంతగానో అభిమానించే క్రికెటర్ డేవిడ్ వార్నర్. అలాంటి డేవిడ్ వార్నర్ ఈ ఇయర్ 2024లో తన ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. కనీసం నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఐపీఎల్లో అయినా డేవిడ్ వార్నర్ని చూద్దాం అనుకుంటే ఐపీఎల్ ఆక్షన్లో డేవిడ్ వార్నర్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. తర్వాత రిటైర్ అయినటువంటి క్రికెటర్ హెన్రిక్ క్లాసన్. అదేంటి బ్రో, హెన్రిక్ క్లాసన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా అంటే, హెన్రిక్ క్లాసన్ రిటైర్ అయింది ఓన్లీ టెస్ట్ క్రికెట్కి మాత్రమే. తన కాన్సన్ట్రేషన్ మొత్తం వైట్ బాల్ క్రికెట్ పైనే పెట్టాలని హెన్రిక్ క్లాసన్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. నెక్స్ట్ రిటైర్ అయినటువంటి క్రికెటర్ న్యూజిలాండ్కి చెందిన ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్. తర్వాత